హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. ఏంటి ప్లేట్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? కాదండి, ఇవైతే ఓట్స్తో చేసిన దోశ. ఎలా వచ్చిందో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. ఇదైతే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ అయితే ఓట్స్తో దోశ అయితే చేస్తున్నాను అండి. ఓట్స్ అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఈ ఒక కప్పుతో మనమైతే ఓట్స్ దోశ వేస్తున్నాము. చాలా మెత్తగా, ఏ పిండి లేకుండా ఓట్స్తోనే మనమైతే ఇప్పుడు దోశ అయితే వేస్తున్నామండి. ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. చూడండి ఫ్రెండ్స్, ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకోవాలి. అలానే ఒక ఆనియన్, ఒక టమోటో, అలానే కొద్దిగా జీలకర్ర, కారం, ఉప్పు. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే మార్నింగ్ టిఫిన్కి అయితే ఇలా చేసుకున్నారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి కావాలని ఇంకొకసారి కూడా చేయించుకుంటారంటే అంత టేస్టీగా ఉంటాయి. ఒక కప్పు ఓట్స్ తీసుకొని ఇవైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. వాటర్ అయితే వేసేసుకొని మొత్తం మునిగేలా వరకు. చూడండి ఫ్రెండ్స్, ఓట్స్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలా నానబెట్టుకోవాలి. చూడండి ఎంత మెత్తగా అయ్యాయో. ఇప్పుడైతే ఇది మిక్సీ జార్లో వేసి మనం పిండి రుబ్బుకున్నట్టు రుబ్బుకోవడమే. ఫస్ట్ అయితే ఆనియన్, టమోటో అయితే కట్ చేసుకోవాలండి. చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోవాలి. దోశ అయితే ఇలా చేసుకున్నారంటే అప్పటికప్పుడు వేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి. చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. అలానే ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ఆనియన్, టమోటో అయితే కట్ చేసి పెట్టుకోవాలి. డైరెక్ట్ మిక్సీ జార్లో వేసుకొని పిండి అయితే ఇలా పట్టేసుకోవాలండి. చూడండి, ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ముందుగా నానబెట్టుకున్న హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాం కదా, ఈ ఓట్స్ అయితే వేస్తున్నాను. నేను 2 సార్లు వేస్తున్నాను అండి, ఒకసారికే కాదు ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇలా తర్వాత టమోటో, అలానే ఆనియన్స్, కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, అలానే కారం. అంతే అండి, ఇలా మిక్స్ అయితే ఫ్రెండ్స్, ఇలా జారుగా అయింది. ఇంకొకసారి అయితే తిప్పేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా రుబ్బుకుంటే ఇలా అవుతుంది. ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి అచ్చు మనం పిండి వేసుకున్న దోశలాగా ఇలా అయితే పిండి అయితే ఇలా వేసేసుకోవాలి. ఇంకొకసారి అయితే వేసేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకసారి కూడా వేసేస్తున్నాను. వాటర్ వేసే పని లేదండి, ఇక్కడ ఓట్స్లోనే ఉంటాయి కొద్దిగా. ఫ్రెండ్స్, ఈ బ్యాటర్ కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దోశ బ్యాటర్ లాగా అయింది. ఇప్పుడైతే చట్నీ కూడా కొబ్బరి చట్నీ చేస్తే బాగుంటుంది ఇందులో. ఇప్పుడైతే కొబ్బరి చట్నీ ఎలా చేయాలో అయితే చూసేద్దాము. చిన్నగా ఇలా పచ్చి కొబ్బరి అయితే ముక్కలు చేసుకొని పెట్టుకోవాలండి. అలానే ఒక పచ్చిమిర్చి, ఒక 4 ఆనియన్, టమోటో. అంతే అండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టాను, ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ వేసినప్పుడు కొద్దిగా చిటకటా అంతా ఉంది, కొద్దిగా వాటర్ పడినట్టుందండి. ఆనియన్, అలానే పచ్చిమిర్చి, టమోటో 3 వేసి బాగా మగ్గించుకోవాలి. చూడండి, కొద్దిగా కొత్తిమీర, అలానే పుదీనా కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే.
ఇప్పుడైతే ఈ కొబ్బరిని ఒకసారి కడుక్కొని మనము మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. ఒకసారి ఇలా లైట్గా కడిగేసి మిక్సీ జార్లో చట్నీ అయితే తిప్పుకోవడం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కొబ్బరి అయితే వేసుకోవాలి. ఇది కొద్దిగా మిక్సీ పట్టాక మనం ముందుగా మగ్గించుకున్న పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్ అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి అయితే ఇలా మెత్తగా చేసుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న టమోటో, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టామంటే సరిపోతుంది. ఉప్పు కూడా వేసేసుకోవాలి తగినంత. చూడండి, తగినంత ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవడం. ఫ్రెండ్స్, కొబ్బరి చట్నీ అయితే తిప్పేసుకున్నాను. చూసారా, కొబ్బరి చట్నీ అయితే రెడీ. ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాము. ఇప్పుడైతే దీంట్లో పోపు అయితే పెట్టేసుకొని చట్నీ అయితే రెడీ. దోశ అయితే వేసేసుకున్నాము. వేడి వేడి దోశ, ఓట్స్ దోశ అయితే ఎలా ఉందో అయితే చూసేద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, పోపు అయితే పెట్టుకోవడానికి ఒక ప్యాన్ తీసుకున్నాం. అందులో ఆయిల్ అయితే వేసాను, కొద్దిగా మినప్పప్పు, అలానే జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే జీలకర్ర, ఆవాలు, అలానే ఒక ఎండుమిర్చి, అలానే కరివేపాకు ఇవన్నీ వేసేసి ఒకసారి ఇలా కట్టామంటే పోపు అయితే రెడీ. ఇప్పుడైతే ఈ కొబ్బరి చట్నీకి పోపు కూడా వేసేస్తున్నాను. చూడండి, చట్నీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే దోశ పిండి, ఇదైతే చట్నీ. ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకుందాం. చూడండి, స్టవ్ అయితే వెలిగించి ప్యాన్ అయితే పెట్టాను. కొద్దిసేపు వేడి అవ్వాలి. దోశ అయితే వేసేద్దాం. చూసారా ఫ్రెండ్స్, నెమ్మదిగా వేసుకోవాలి. పైన ఆయిల్ అయితే లైట్గా ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు కదా. ఇలాంటి దోశలు చేశారంటే పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ టైం చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ టైం కూడా చేసుకోవచ్చు అండి. స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఓట్స్ టమాటో దోశ ఎంత బాగా వచ్చిందో. నేను కూడా ఫస్ట్ టైం అయితే చేస్తున్నా అండి. చూడండి ఫ్రెండ్స్, ఓట్స్ దోశ అయితే ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగా తింటాను. చాలా చూడండి ఫ్రెండ్స్, ఓట్స్ దోశ అయితే రెడీ. దోశ చట్నీ అయితే రెడీ అండి. ఇదైతే ఎలా ఉందో ఏంటంటే చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఓట్స్ దోశ అలానే చట్నీ చాలా బాగుందండి. మామూలుగా మనం ఇంట్లో వేసుకునే దోశలానే చాలా టేస్టీగా ఉన్నాయి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.